Start this class. This is very important class. Topic number 3 for actual గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సినిమా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సిబిఎస్ఈ వాళ్ళకి Recording in జనరల్ బేసిక్ progress. but we'll be going into real depth of the topic covering majority of first year as we have promised through. We go with general solution. జనరల్ సొల్యూషన్ ని మనం గ్రాఫ్ తోటి టైఅప్ చేస్తే ఆర్ లింకప్ చేస్తే మనకు ఫస్ట్ ఏం కనబడుతుందో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను సైన్ థీటా గ్రాఫ్ డిస్కస్ చేస్తున్నాను. సైన్ థీటా గ్రాఫ్ యాక్చువల్గా ఎలా చేశామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది +1 ఇది -1 అనుకుంటే ఇలా గ్రాఫ్ లిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా వస్తాను. నేను ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నేను థీటా పెట్టే లైన్ ఇది, నాకు వచ్చే ఆన్సర్ హైట్ ఇది. దీని డొమైన్ అన్నాము, దీన్ని రేంజ్ అన్నాము. దానిలో కూడా రిస్ట్రిక్టెడ్ డొమైన్ అనే సినిమా వాడాం, ఓ పర్టికులర్ సెంటెన్స్ వాడాం, రిస్ట్రిక్టెడ్ డొమైన్ అని. ఆ రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా 1 అని చెప్పాను. నా కండిషన్ ప్రకారం థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 to 180 అనుకుని 180 to 360 అనుకుని 360కి 180 కలిపితే 540 అయ్యి 540కి మళ్ళీ 180 కలిపితే 720 అయ్యి అలా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ నెగిటివ్ పాజిటివ్ ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఇది కండిషన్. ఇప్పుడు నా స్పెసిఫికేషన్ లో సైన్ థీటా 1 రావాలంటే ఈ పర్టికులర్ థీటా దగ్గర నాకు 1 టచ్ అవుతుంది, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర 1 టచ్ అవుతుంది, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర 1 టచ్ అవుతుంది. అంటే ఇన్ ద సెన్స్ ఎక్కడెక్కడ 1 వస్తుంది? థీటా 90 దగ్గర 1 వచ్చిందంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 దగ్గర 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 270 చూశాను అనుకోండి, నేను సైన్ 270 తీసుకుంటే సైన్ 180 + 90 రాసుకుంటాను. ఇది ఎక్కడ పడుతోంది? లిటరలీ సారీ 180 + థీటా థర్డ్ క్వాడ్రంట్ లో పడుతోంది. థర్డ్ క్వాడ్రంట్ -1 వస్తుంది, అంటే ఇది కౌంట్ లోకి రాదు. మళ్ళీ ఎక్కడ వస్తుంది? ఈ బొమ్మ ప్రకారము 360 + 90, 360కి నేను 90 యాడ్ చేస్తే 9650 450. మళ్ళీ సైన్ 450 ఒకసారి చెక్ చేయండి. సైన్ ఆఫ్ నేను ఫర్ సపోజ్ నా స్పెసిఫికేషన్ లో 360 + 90 రాసుకుంటే ఇది క్వాడ్రంట్ 1 లో పడితే అది సైన్ 90 అయితే మళ్ళీ 1 వచ్చింది. అంటే ఇలా ఇండివిజువల్ గా చేయకుండా నేను గ్రాఫ్ ని ఫాలో అవ్వాలంటే ఇది -180, మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది. ఈ పర్టికులర్ దగ్గర 1లు రిపీట్ అవుతున్నాయి. ఎనీ డౌట్? ఇన్ ద సిమిలర్ వే ఒకవేళ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు నేను 1/2 పెట్టాను అనుకోండి, ఇదే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. సైన్ థీటా 1/2 ఎక్కడెక్కడ వస్తుంది? 30 దగ్గర 1/2 వస్తుంది ఫస్ట్ సినారియోలో. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో సైన్ 30 1/2 వస్తుంది. తర్వాత మళ్ళీ 1/2 రాకుండా ఉంటుందా? లేదు, ఇంకా చాలా చోట్ల వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుందో ఒకసారి చూద్దాం. లెట్ us డిస్కస్ ద ప్లేసెస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు రిపీట్ 90 వాల్యూ. ఇప్పుడు నేను 1/2 వాల్యూ సైన్ థీటా 1/2, థీటా ఈజ్ ఈక్వల్ టు 30 పెట్టండి. థీటా 1/2 అంటే ఇది 1 అనుకోండి. 1/2 ఇక్కడ ఉంటే ఈ లైన్ తీసుకుంటే ఇదొక ఆన్సరు, ఇదొక ఆన్సరు, ఇదొక ఆన్సరు, ఇదొక ఆన్సరు, ఇదొక ఆన్సరు, ఇదొక ఆన్సరు, ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్, అదొక ఆన్సర్స్. ఇవన్నీ ఆన్సర్లే. అంటే ఎక్కడెక్కడ వస్తుంది? 30 దగ్గర 1/2 వస్తుంది. మళ్ళీ ఎక్కడ వస్తుంది? సైన్ 150 దగ్గర కూడా 1/2 వస్తుంది. మళ్ళీ ఎక్కడవుతోంది? 360 + 30 దగ్గర, అంటే సైన్ 390 దగ్గర మళ్ళీ 1/2 వస్తుంది. అలా ఎన్ని స్పాట్స్ దగ్గర వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్స్ లా చేస్తే నేను థీటా పెడితే నా ఆన్సర్ సైన్ థీటా అయితే నేను 30 పెట్టినా 1/2 వస్తుంది, 150 పెట్టినా 1/2 వస్తుంది, తర్వాత 390 పెట్టినా 1/2 వస్తుంది. అలా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్కి ఇన్ఫినైట్ ఆన్సర్లు వస్తుంటాయి. డబుల్ ఆఫ్ ఇన్ఫినిట్ వస్తాయి. నేను 10 వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ 20 ఆన్సర్స్ కనబడతాయి. కానీ అన్నిటికీ 1/2 వస్తుంది. అంటే ఏం జరుగుతోంది? నేను యాక్చువల్‌గా గ్రాఫికల్ స్ట్రక్చర్‌ని కనుక వెన్ డయాగ్రమ్ రిప్రజెంట్ చేస్తే ఇది 30 పెట్టి, 150 పెట్టి,
390 పెట్టి ఇవన్నీ 1/2కే రీచ్ అవుతున్నాయి. సో, ఇది ఏం ఫంక్షను? మెనీ టు వన్ ఫంక్షన్. మీకు ఆల్రెడీ రిలేషన్స్ చెప్పాను. 1 to 1, 1 to మెనీ, మెనీ టు 1, మెనీ టు మెనీ అవే రిలేషన్స్. ఒక రిలేషన్స్ ఫంక్షన్ ఎప్పుడవుతుందంటే డొమైన్ ఈజ్ టు బి యూజ్డ్ వన్స్. డొమైన్ ఒకసారే వాడాలి. డొమైన్ ఒక్కొక్కసారే వాడాం. ఇది ఫంక్షన్. అంటే ఇది నాకు సైన్ థీటాకి వచ్చిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే ఎలా రాస్తామంటే ఎఫ్(x) సైన్ థీటా రాసి ఎఫ్(30) పెడితే నాకు సైన్ 30 వస్తుంది కాబట్టి 1/2. ఎఫ్(150) పెడితే సైన్ 150 కాబట్టి మళ్ళీ 1/2 అలా కంటిన్యూస్ వస్తుంది. ఇప్పుడు నేను ఉల్టా రాస్తాను. ఉల్టా అంటే ఎట్లా రాస్తారంటే సైన్ థీటా 1/2 అనుకోండి. ప్రాక్టికల్ మీనింగ్ ఏంటి? నేను థీటా వాల్యూస్ ఇక్కడ పెట్టుకుంటూ వెళ్తాను. సైన్ థీటా రాస్తాను. నాకు 1/2. సైన్ 30 దగ్గర 1/2 వచ్చింది. సైన్ 30 దగ్గర 1/2 వచ్చింది. ఇది రివర్స్‌గా ఆలోచిద్దాం. అప్పుడు థీటా ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అవుతుంది. సైన్ ఇన్వర్స్ అంటే 1/sin కాదు టెక్నికల్‌గా. దాని ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. అంటే టేబుల్ రివర్స్‌లో చూస్తాం. సైన్ 30 1/2 కాబట్టి సైన్ థీటాలో 1/2 పెడితే దాని డొమైన్ ఏంటి? రివర్స్‌లో డొమైన్ ప్లాన్ చేస్తున్నాం. అలా చూస్తే దీని ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. మనం జనరల్‌గా x⁻−1 అంటే 1/x రాస్తాం. ఇది రెసిప్రోకల్ అంటారు. ఇది రెసిప్రోకల్ కాదు, ఇన్వర్స్. రెసిప్రోకల్ అంటే ఏంటి? 1/sin థీటా రాశాననుకోండి, అది కొసీకెంట్ థీటా అవుతుంది. ఇది రెసిప్రోకల్. మనం డిస్కస్ చేస్తుంది రెసిప్రోకల్ కాదు. దట్ ఈస్ ఒరిజినల్ ట్రిగనామెట్రిక్ ఇన్వర్స్ ఫంక్షన్. ఆ ఇన్వర్స్ కూడా నేను ఫంక్షన్ అనే టర్మ్ వాడాను. యాజ్ ఐ టోల్డ్ యూ 4 రిలేషన్స్ తీస్తే 1 to 1, 1 to మెనీ, మెనీ టు 1, మెనీ టు 1 ఈ 4 ఉన్నాయి. వీటిల్లో 2నే ఫంక్షన్స్ అని చెప్పాను. 1 to 1, మెనీ టు 1. మనం ఉల్టా చేస్తే, ఉల్టా చేయడం అంటే ఏంటి? యాక్చువల్‌గా నా సినిమా ఇలా ఉంది. నేను ఇక్కడ 1/2 పెట్టాను. నాకు 30 ఆన్సర్ వస్తోంది. 150 ఆన్సర్ వస్తోంది. 390 ఆన్సర్ వస్తుంది. మరి ఇది ఫంక్షన్ కాదుగా. ఎందుకు ఫంక్షన్ కాదు? ఎవ్రీ డొమైన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వన్స్. వీడిని ఒకసారే వాడాలి. కానీ 1/2 30కి వాడుతున్నాను, 1/2 150 వాడుతున్నాను, 1/2 390 వాడుతున్నాను. ఇన్ఫినిట్ ఆన్సర్ వస్తున్నాయి. అది రాకూడదంటే ఏం చేయాలి? నేను సొల్యూషన్‌ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి లోపల? -90 నుంచి 0 లోపల, 0 నుంచి 90 లోపల నాకు ఒక ఆన్సరే వస్తుంది. ఇలా ఇన్ఫినిట్ ఆన్సర్‌లు రావు. దాన్నే రిస్ట్రిక్టెడ్ డొమైన్ అంటారు. రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లో వచ్చిన ఒరిజినల్ వాల్యూని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. ఈ టర్మ్స్ బట్టి కొట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ వాల్యూ అంటే ఏంటంటే, నేనిప్పుడు చెప్పే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ షోలోకి తీసుకెళ్ళిపోయి, ఆన్సర్‌లు రిపీట్ కాకుండా రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లో వచ్చే ఆన్సర్‌లే తీసుకుంటే, దాన్ని రిస్ట్రిక్టెడ్ డొమైన్ అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఉంది. నేను యాక్చువల్‌గా థీటాకి ఏమేం రాయాలి? 30 డిగ్రీస్ పెట్టినా 1/2 వస్తుంది. 150 పెట్టినా 1/2 వస్తుంది. 390 పెట్టినా 1/2 వస్తుంది. ఇంకా 330, 300, 360 ప్లస్ 410 పెట్టినా 1/2 వస్తుంది. ఇలా ఇన్ఫినిట్ ఆన్సర్ వస్తాయి. ఇవన్నీ జనరల్ సొల్యూషన్స్ అయితే. మరి దీనిలో ఒరిజినల్ వాల్యూ ఉంది చూసారా? దీన్ని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. రాసేటప్పుడు ఎట్లా రాస్తాము? సైన్ థీటా కనుక 1/2 అయితే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అంటే π/6. మిగతా చెత్తంతా రాయం. దాని రిస్ట్రిక్టెడ్ డొమైన్ సైన్ భాషలో ఏంటి? -90 నుంచి 90 లోపల మనకి ఎలా కర్వ్ వస్తోంది? ఇలా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇలా వచ్చింది. మళ్ళీ రివర్స్ ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఇలా వచ్చింది. అంటే నెగెటివ్ పార్ట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. పాజిటివ్ పార్ట్ పైన కవర్ అవుతుంది ఇక్కడ వరకు. ఈ క్వాడ్రంట్‌లో వచ్చే ఆన్సర్‌లు విత్ రెస్పెక్ట్ టు సైన్ దాని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ థీటా 1/2 పెట్టాను. థీటాకున్న ఆన్సర్స్ ఏంటి? నేను 60 పెట్టినా 1/2 వస్తుంది. 300 పెట్టినా కూడా 1/2 వస్తుంది. ఎందుకో తెలుసా? సైన్ 300 అంటే సైన్ 360 - 60 కదా! కాస్ ఐయామ్ టాకింగ్ అబౌట్ కాస్. కాస్ 300 కావాలనుకోండి. కాస్ 300 అంటే ప్రాక్టికల్ మీనింగ్ ఏంటి?
నేను కాస్ ఆఫ్ 360 మైనస్ 60 రాసుకోవచ్చు. ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్‌లో కాస్ పాజిటివ్. అంటే మళ్ళీ 1/2నే వస్తుంది. మళ్ళీ ఎక్కడొస్తుంది? 420 దగ్గరొస్తుంది. మళ్ళీ ఎక్కడొస్తుంది? కాస్ -60 దగ్గర కూడా వస్తుంది. కాస్ మైనస్‌ని మింగేస్తుంది గదా! మింగేస్తే మిగిలేది నాకు మళ్ళీ 60యే కదా! అంటే ఏమవుతోంది? ఇన్ని వాల్యూస్‌కి ఇది ఒకటే వస్తున్నాడు ఆన్సర్. మరిప్పుడు నా రిస్ట్రిక్టెడ్ డొమైన్ కాస్ ఎలా ఉంది మీకు గుర్తుందో లేదో? పైనుంచి 90కి 0కి డ్రాప్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ ఇట్లా వస్తుంది. అంటే 0 నుంచి 90 లోపల పాజిటివ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. 90 నుంచి 180 లోపల నెగెటివ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. -90 చూడడం. అంటే ఒకవేళ కాస్ థీటా 1/2 అయితే ఈ పర్టిక్యులర్ రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లో థీటా వాల్యూ 60 డిగ్రీస్. ఎనీ డౌట్? ఇప్పుడు ఇదే సీన్ నెగెటివ్ రిప్రజెంట్ చేస్తాను. సైన్ థీటా -1/2 అనుకోండి. అప్పుడు థీటా వాల్యూ -30 అవుతుంది. చెక్ చేయండి. సైన్ ఆఫ్ -30 పెట్టండి. -sin 30 -sin 30 -1/2 అది ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే -1/2 రావాలంటే ఇక్కడ కవర్ చెక్ చేయాలి. పాజిటివ్ రావాలంటే ఇక్కడ కవర్ చేయాలి. నెగెటివ్, పాజిటివ్ ఏ డొమైన్‌లో అయితే ఇది క్లోజ్ అయ్యి ఒక్కొక్క సింగిల్ ఆన్సర్ వస్తుందే దాన్ని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. ఇప్పుడు నేను కాస్‌కి నెగెటివ్ రావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ థీటా -1/2 పెట్టా. ఈ కామెడీ ఇక్కడ ప్లే చేద్దాం. ఇప్పుడు నేను కాస్ ఆఫ్ -60 పెట్టాననుకో నాకు -1/2 రాదు +1/2 వస్తుంది. ఎందుకని? కాస్ మైనస్‌ని మింగేస్తుంది. అంటే నాకొచ్చే ఆన్సర్ కాస్ 60 వచ్చి మళ్ళీ 1/2నే వస్తుంది. అంటే ఇది సినారియో గాదు. దాని డొమైన్ అది గాదు. దాని డొమైన్ ఎక్కడుండాలి? 90-180 ఉండాలి నెగెటివ్ రావాలంటే. అంటే ఎక్కడుండాలి ఇప్పుడు ప్రాక్టికల్‌గా? 180 - థీటా. 180 - 60 120. అంటే కాస్ 120 ఒకసారి చెక్ చేయండి. నేను కాస్ ఆఫ్ 180 - 60 రాసుకుంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి, సెకండ్‌లో కాస్ నెగెటివ్ కాబట్టి మైనస్ కాస్ 60 వచ్చి అప్పుడు -1/2 వచ్చింది. అంటే ఏంటి? ఈ డొమైన్ లోపలే తన్నుకోవాలి. మొత్తం గ్రాఫ్ అంతా చూడొద్దు. ఎందుకంటే కాస్ రిస్ట్రిక్టెడ్ డొమైన్ 0-π. సైన్ రిస్ట్రిక్టెడ్ డొమైన్ -90-90. ఎనీ డౌట్? చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను. టాన్ థీటా 1 ఎక్కడెక్కడొస్తుంది? ఒరిజినల్‌గా నేను టాన్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా పైకెళ్తోంది. ఇది 0 అనుకుందాం, 1 అనుకుందాం. మళ్ళీ ఫ్రెష్ సైకిల్ స్టార్ట్ అవుతోంది. ఇలా వెళ్తోంది. అంటే ఇక్కడొచ్చే లైన్‌లన్నీ ఆన్సర్‌ల కిందొస్తాయి. అంటే ఇది ప్రాక్టికల్. ఒకవేళ టాన్ థీటా 1 రావాలంటే థీటాకి నాకున్న ఆప్షన్ అంటే అయితే 45 వస్తుంది. లేపోతే 225 వస్తుంది. లేపోతే 405 వస్తుంది. 405 ఎందుకొచ్చింది? 360 + 45. 360 + 45 ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్‌లో అన్నీ పాజిటివ్. టాన్ కూడా పాజిటివే. ఇవన్నీ జనరల్ సొల్యూషన్ అయితుంది. ఇది ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ వాల్యూ దీని రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఏంటి? -90 నుంచి 90 లోపల. -90 లోపల నెగెటివ్ కవర్ అవ్వాలి. 0 నుంచి 90 లోపల పాజిటివ్ కవర్ అవ్వాలి. సో, వాట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ వాల్యూ? నేనేదన్నా ట్రిగనామెట్రిక్ వాల్యూ నేను రిప్రజెంట్ చేస్తున్నానంటే ఒక సైకిల్ సంగతే మాట్లాడుతున్నట్టు. కానీ ఇన్ఫినైట్ ప్లేసెస్‌లో అదే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిందే టాన్ థీటా 1 అనుకుంటే 45 దగ్గర 1 వస్తుంది. 225 దగ్గర 1 వస్తుంది. 405 1 వస్తుంది. ఇది ఇంకా నేను ఒక సైకిల్ దగ్గరే ఉన్నాను. ఒక సైకిల్ అంటే నా భాష 0 నుంచి 360 వచ్చి +90 లోపలే ఉన్నా. మరి ఇన్ఫినైట్ సైకిల్ తిరిగితే ఇన్ఫినిట్ ఆన్సర్‌లొత్తాయి. మరి ఇన్ఫినిట్ ఆన్సర్ ఎలా కనుక్కోవాలి? వాటిని జనరల్ సొల్యూషన్ అంటారు. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే ప్రిన్సిపల్ వాల్యూ. వాట్ ఈస్ ప్రిన్సిపల్ వాల్యూ? సైన్ థీటాకి పాజిటివ్ ఉంటే ఒకే ఆన్సర్ ఉండే డొమైన్. సైన్ థీటా నెగెటివ్ ఆన్సర్ ఉంటే ఒకే ఆన్సర్ ఉండే డొమైన్. దాన్ని రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఆఫ్ సైన్ థీటా అంటాం. వాటిల్లోంచే ప్రిన్సిపల్ వాల్యూ ఏరుకుంటాం. కాస్ థీటా పాజిటివ్ ఉంటే ఒకే ఆన్సర్ ఉండాలి. కాస్ థీటా నెగెటివ్ ఆన్సర్ ఉంటే ఒకే ఆన్సర్ ఉండాలి. అది దాని రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లోంచే ఏరుకోవాలి. అది 0 నుంచి 180. టాన్ థీటా పాజిటివ్ అని రాస్తే ఒకే ఆన్సర్ రావాలి. టాన్ థీటా నెగెటివ్ ఆన్సర్ రాస్తే ఒకే ఆన్సర్ రావాలి. అది రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లోంచే ఏరుకోవాలి. అది -90 నుంచి 90 లోపలే ఉండాలి. ఇది ప్రిన్సిపల్ వాల్యూ డెఫినిషన్.
ఎనీ డౌట్? అంటే మీకు షార్ట్‌కట్‌లో లెంగ్తీగా చెప్పాలి అంటే తప్పదు. ఇది లెంగ్తీగా కవర్ అవ్వాలి. ఇదంత చిన్నగా అయ్యే ముచ్చట కాదు. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ అనేది, తర్వాత ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, పొగలొచ్చే సినిమా. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే కేస్ నంబర్ 1 ఒకవేళ సైన్ థీటా పాజిటివ్ ఉంటే అప్పుడు థీటా గాడు బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అనుకున్నాం. ఒకవేళ సైన్ థీటా కనుక నెగెటివ్ ఉంటే థీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4 అనుకున్నాం. ఎందుకలా అనుకోవాల్సి వచ్చింది? -90 దగ్గర 90 దగ్గర గ్రాఫ్ తీస్తే 0 దగ్గర బయలుదేరి 90 ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ అవుతుంది. ఇది సైన్ థీటాకి రిస్ట్రిక్టెడ్ డొమైన్. ఎనీ డౌట్? అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ పేజ్ మొత్తం రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్. ఇదే లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ సైన్ థీటా కనుక 1/2 అయితే ఒరిజినల్‌గా థీటా ఎంత పెడితే నాకు 1/2 వస్తుంది? 30. అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. కానీ డిగ్రీల భాషలో రాయకూడదు. పైల భాషలో రాయాలి. దట్ ఈజ్ π/6. దాన్ని పీవీ అంటారు. ప్రిన్సిపల్ వాల్యూ. ఎనీ డౌట్? ఇదే ఒకవేళ నేను సైన్ థీటా -1/2 రాస్తే మైనస్ ఇక్కడి నుంచి ఇక్కడ లోపల కవర్ అవ్వాలి కాబట్టి అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా విల్ బి -30 డిగ్రీస్. ఎనీ డౌట్? అంటే మన భాషలో -π/6. మరి మిగతా ఆన్సర్లన్నీ ఎలా వస్తాయి? దాన్ని జిఎస్ అంటారు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ సైన్ థీటా ఏంటంటే nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఎవడీడు? అసలు ఈ ఫార్ములా ఎందుకు వచ్చింది? ఎలా తీరాలి? ఇప్పుడు నేనేం చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా 1/2 వస్తే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? 30 డిగ్రీస్ దగ్గర 1/2 వస్తుంది. 150 దగ్గర 1/2 వస్తుంది. 330 దగ్గర 1/2 వస్తుంది. తర్వాత 390 దగ్గర 1/2 వస్తుంది. అవునా? మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫార్ములాలు? దానికే ఫార్ములా ఏంటంటే nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఈ n అంటే ఏంటి? సైకిల్స్. 0 నుంచి స్టార్ట్ చేసి అన్ని ఇంటిజర్లు ఎన్నైనా పెట్టుకోండి. ఈ ఆన్సర్‌లన్నీ వచ్చేస్తాయి. చెక్ చేద్దాం. ఒరిజినల్‌గా సైన్ థీటా నేను 1/2 అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా 1/2కి రావాలంటే నేను 30 డిగ్రీస్ పెట్టాలి. ఎనీ డౌట్? దీన్ని ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. ఇది తీసుకొచ్చి ఈ ఫార్ములాలో పెడితే దాని జనరల్ సొల్యూషన్ ఏంటంటే nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. అంటే రిజల్ట్ nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 30 ఫర్ n బిలాంగ్స్ టు ఇంటిజర్. ఇప్పుడు కేస్ 1 ఒకవేళ n గాడు 0 అనుకోండి. అంటే 0 సైకిల్స్. అప్పుడు నాకొస్తే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే 0π ప్లస్ -1 హోల్ పవర్ 0 ఇంటూ 30. అంటే రిజల్ట్ 30. 30 ఆన్సర్‌లో కవర్ అయింది కదా! ఇప్పుడు కేసు 2 ఒకవేళ n వాల్యూ 1 అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 30. n వాల్యూ 1π ప్లస్ -1 హోల్ పవర్ 1 ఇంటూ 30. 1π అంటే 180 మైనస్ 30. అది కాస్త ఎంత వచ్చింది? 150. మన ఆన్సర్ కవర్ అయింది కదా! ఇవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. మీరు n 0, 1, 2, 3, 4 ఎన్ని రౌండ్‌లు పెడితే అన్ని ఆన్సర్‌లు వచ్చేస్తూనే ఉంటాయి. అందుకనే ఈ స్ట్రక్చర్‌ని జనరల్ సొల్యూషన్ కింద తీసుకుంటాం. సో, ఒరిజినల్ ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కొని దాన్ని తీసుకెళ్ళి జనరల్ సొల్యూషన్‌లో పెడితే మనకి ఇన్ఫినైట్ ఆన్సర్‌లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను n ప్లేస్‌లో -1 పెట్టా. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏం రావాలి? -π ప్లస్ -1 హోల్ పవర్ -1 ఇంటూ 30. అంటే ఇప్పుడు నా రిజల్ట్ -180. ఎందుకంటే ఇప్పుడు -1 రావాలి. -1 సైకిల్స్‌కి కావాలి. అంటే దీన్ని ఏం చేస్తాను? 1/-1 ఇంటూ 30 రాస్తాం. అలా రిప్రజెంటేషన్ మార్చుకుంటూ వెళ్తాము. గుర్తుపెట్టుకోండి n ఇంటీజర్ అయిన కొద్దీ మీకు ఆన్సర్‌లు నెగెటివ్ సైడ్ కూడా వస్తుంటాయి. నెగెటివ్ సైడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పెట్టిన ఆన్సర్ 0 నుంచి 90 వరకు ఇలా వచ్చింది. మళ్ళీ ఎప్పటికో ఇప్పుడు పైకెళ్ళి మళ్ళీ ఇలా వస్తుందిగా. మళ్ళీ ఇక్కడ 1/2 టచ్ అవుతుంది కదా! ఇది 1 అయితే, ఇది 0 to 1 అయితే, ఇది మళ్ళీ ఇలా పైకెళ్ళి ఎప్పటికైనా లిఫ్ట్ అవ్వాల్సిందే కదా!
నెగెటివ్ సైడ్ కూడా మళ్ళీ ఇలా ఉంది కదా! నెగెటివ్ ఇంకా జర్నీ చేశాననుకోండి, మళ్ళీ వాడు కిందకొచ్చి, మళ్ళీ పైకెళ్ళి, మళ్ళీ వాడు కిందకొచ్చి, ఇవన్నీ నెగెటివ్ ఆన్సర్‌లనమాట. ఆ నెగెటివ్ ఆన్సర్‌లు -1, -2 పెడితే -3 పెడితే వస్తుంది. అల్టిమేట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? వాడు ఏదన్నా వాల్యూ ఇచ్చినప్పుడు ముందర రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లో ఉన్న ప్రిన్సిపల్ వాల్యూని తీసి పక్కనెట్టుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి జనరల్ సొల్యూషన్‌లో పెడితే మీకు డబ్బాలో మీరు ఎన్ని ఊహించారో అవన్నీ కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ n = 2 పెడతాను. అప్పుడు దీని రిజల్ట్ జనరల్ సొల్యూషన్ ఏంటి? 2π ప్లస్ -1/2 ఇంటూ 30. 2π అంటే 360 -1² 1 ఇంటూ 30 390. ఇదిగో పైనుంది. ఎవ్వడు మిస్ అవ్వడు. మొత్తం సీన్ అంతా సితారైపోతుంటుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. రిప్రజెంటేషన్ ఏంటి? మనకొచ్చే ఆన్సర్‌లన్నీ వచ్చే సినిమా అంతా రిప్రజెంట్ చేయాలంటే జనరల్ సొల్యూషన్. రిస్ట్రిక్టెడ్ డొమైన్ కావాలంటే ప్రిన్సిపల్ వాల్యూ. ఎనీ డౌట్? అలా సైన్ థీటాకి వచ్చిన ఫస్ట్ స్ట్రక్చరల్ ఫార్ములా అది. బట్టి కొట్టవలసిన విషయం ఇది. ఒకవేళ సైన్ థీటా పాజిటివ్ వస్తే ప్లస్ థీటా రాస్తాం. సైన్ థీటా నెగెటివ్ వస్తే మైనస్ థీటా రాస్తాం. ఎనీ డౌట్ ఇన్ దిస్ పార్ట్? నౌ మూవింగ్ టు కాస్ థీటా. కాస్ థీటా కనుక పాజిటివ్ ఉంటే నేను గ్రాఫ్‌లో ఆ రోజున రాశాను. రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఇన్ స్పెసిఫిక్ అని. ఈ చాప్టర్ కావాలది. సైన్ థీటా కాస్ థీటా కనుక పాజిటివ్ అంటే థీటా గాడు క్వాడ్రంట్ 1లో ఉంటాడు. ఇదే కాస్ థీటా ఆన్సర్ కనుక నెగెటివ్ ఉంటే థీటా గాడు ఎక్కడ ఉంటాడు? క్వాడ్రంట్ 2లో ఉంటాడు. ఎందుకని? కాస్ గ్రాఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? పైనుంచి 90కి పడిపోయి 90 నుంచి ఇలా వస్తోంది. అంటే పాజిటివ్ కవర్ అవ్వాలంటే క్వాడ్రంట్ 1లో ఉండాలి. ఇది క్వాడ్రంట్ 2లో ఉంటుంది. మరి ఎలా గుర్తుపెడతాము? ప్రిన్సిపల్ వాల్యూ థీటా ఉంటుంది. ఆర్ ఎల్స్ 180 - థీటా ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కాస్ థీటా 1/2 ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా 60 degrees. ఎనీ డౌట్? మరి నెగెటివ్ వస్తే -30 పనిచేయదు. కాస్ థీటా -1/2 ఉందనుకోండి. అప్పుడు థీటా -60 రాస్తే రాంగ్. -60 ఇక్కడ లేనే లేదు. ఇక్కడుంది -60. మన రిస్ట్రిక్టెడ్ డొమైన్ 0 నుంచి 180 లోపలే ఉండాలి చెత్తంతా. ఏరుకునే ఫస్ట్ ఆన్సర్. ఆ ఫస్ట్ ఆన్సర్‌ని ప్రిన్సిపల్ వాల్యూ అంటున్నాం. అప్పుడు థీటా ఎంత రావాలి తెలుసా? 180 - 60. ఇక్కడ ఎంతొస్తే దానికి 180లో సబ్ట్రాక్ట్ చేస్తే వస్తాడు. అంటే థీటా వాల్యూ 120 వస్తుంది. 120 నేను π/180తో మల్టిప్లై చేస్తే, ఎందుకంటే పైల భాషలో ఉండాలి. డిగ్రీల భాష ఉండకూడదు. రాయకూడదు. 6 2 జార్ 6 3 జార్ అంటే థీటా వాల్యూ 2π/3. వీళ్ళిద్దరిని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. మరి మనం అనుకున్న ఆన్సర్‌లన్నీ రావాలంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా 2nπ ± ఆల్ఫా. ఈ ఆల్ఫా గాడు ప్రిన్సిపల్ వాల్యూ. అంటే ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఒకవేళ నేను కాస్ థీటా -1/2 పెట్టా. మన లాజిక్ ప్రకారం కాస్ థీటా -1/2 ఎక్కడ రావాలి? -1/2 అయితే కాదు. అంటే ఇన్ ద సెన్స్ -60 అయితే కాదు. అంటే ఎంత రావాలి? థీటా వాల్యూ 180 - 60 రావాలి. అంటే 120 వచ్చింది. ఇప్పుడు దాని జనరల్ సొల్యూషన్ స్ట్రక్చర్ ఏంటి? 2nπ ± 120. n 0 పెడతా. అప్పుడు నాకు 2 ఆన్సర్‌లు వస్తాయి. ఇది 0 అయిపోయి ±120. అంటే ఒక ఆన్సర్ +120, ఇంకో ఆన్సర్ 120 -120. చెక్ చేయండి. మన రిజల్ట్‌లో కాస్ థీటా -1/2 రావాలి. కాస్ 120 చేయండి. కాస్ 180 - 60. వీడు సెకండ్ క్వాడ్రంట్. అంటే -cos 60 -1/2 వచ్చింది కదా! ఇదే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఆఫ్ -120 చేయండి. కాస్ మైనస్‌ని మింగేసి మళ్ళీ కాస్ 120 వచ్చి -1/2. కవర్ అయిందా? కవర్ అవ్వలేదా? కవర్ అయింది. ఇప్పుడు n ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1 పెడతాను. అప్పుడు నా జనరల్ సొల్యూషన్ ఏం రావాలి? 2nπ ± 120 అని పెట్టాను. n ప్లేస్‌లో 1 పెడితే 2π ± 120. అంటే 360 ± 120. అంటే 360 + 120
360 మైనస్ 120 అంటే నాకొచ్చేది 480 దగ్గరొస్తుంది. 360లో 120 పోతే 360లో 120 పోతే 240 వస్తుంది. చెక్ చేయండి. కాస్ 240 పెట్టండి. ఈ కాస్ ఆఫ్ నేను 180 + 60 రాసుకుంటాను. 180 + θ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్‌లో టాన్ పాజిటివ్. మన దగ్గర కాస్ ఉంది. మైనస్ అయింది. అది కాస్ 60 అయింది. అంటే -1/2 వచ్చేస్తున్నాయి కదా! ఎన్ మీరు ఎన్ని పెట్టుకుంటూ వెళ్తే ఆన్సర్‌లు వస్తూనే ఉంటాయి. 2 సైకిల్స్ వచ్చేస్తూనే ఉంటాయి. అందుకని దీన్ని జనరల్ సొల్యూషన్ కింద డిసైడ్ చేశారు. ఎనీ డౌట్? హూ ఈజ్ ఆల్ఫా? ఇక్కడ రాస్తున్నాను మీకోసం. హియర్ ఆల్ఫా ఈజ్ ప్రిన్సిపల్ వాల్యూ బిలాంగింగ్ టు ఎక్కడ ఉండాలి? రిస్ట్రిక్టెడ్ డొమైన్. దాని రిస్ట్రిక్టెడ్ డొమైన్‌లో ఉండాలి. ఇది కూడా సేమ్. దాని ప్రిన్సిపల్ వాల్యూ అంటారు. ఇప్పుడు కమింగ్ టు టాన్ థీటా నెంబర్ 3 థర్డ్ ఫార్ములా. 3 ఫార్ములాలు. ఈ చాప్టర్ మొత్తానికి 4 ఫార్ములాస్ ఉంటాయి. 3 ఒరిజినల్, ఇంకోటి కాంబో ప్యాక్. ఈ 4 ఫార్ములాలతోటి స్టేట్ సిలబస్ వాళ్ళకి ఒక డైరెక్ట్‌గా 4 మార్క్స్ క్వెషన్ ఉంటుంది. ఫిక్స్డ్ క్వెషన్, నో చేంజ్. ఒకటే క్వెషన్ వస్తుంది. టెక్స్ట్ బుక్‌లోంచే వస్తుంది. టెక్స్ట్ బుక్‌లో ఒక 25-30 క్వెషన్స్ ఉంటాయి. సిబిఎస్ఈ వాళ్ళకి ఒక 5 క్వెషన్లు ఉన్నాయి. అంతే. ఊరికే బిస్కెట్. ఆ బిస్కెట్‌కి ఈ టాపిక్ సరిపోతుంది. కానీ ఎంసెట్‌లో స్టేట్ లెవెల్‌లో డైరెక్ట్ క్వెషన్. ఐఐటీలో గ్యారంటీ లేదు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో గ్యారంటీ లేదు. ఎంసెట్‌లో స్ట్రెయిట్ క్వెషన్. ఎందుకంటే ఎంసెట్ ఈజ్ ప్యూర్‌లీ స్టేట్ బేస్డ్. ఇప్పుడు నేను చెప్తున్న థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, ఒకవేళ టాన్ థీటా టాన్ థీటా కనుక పాజిటివ్ ఉంటే అప్పుడు థీటా గాడు క్వాడ్రంట్ 1లో ఉంటాడు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ టాన్ థీటా కనుక నెగెటివ్ ఉంటే అప్పుడు థీటా వాడు క్వాడ్రంట్ 4లో ఉంటాడు. ఎందుకని? మన టాన్ గ్రాఫ్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇది -90, ఇది 90 అనుకుంటే ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యి 0కి వచ్చి మళ్ళీ ఇన్ఫినిటీకి వెళ్తోంది. నెగెటివ్ ఇక్కడ కవర్ అవుతోంది, పాజిటివ్ ఇక్కడ కవర్ అవుతోంది. దాని రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఇది. ఈ పర్టిక్యులర్ లో ఒక ఎగ్జాంపుల్ నేను టాన్ థీటా = 1 అని పెట్టాను. థీటా వాల్యూ 45 డిగ్రీస్ అవుతుంది. దాని ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా అంటారు. ఈ భాషలో ఉండకూడదు. అప్పుడు ఎలా రాస్తాను? ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా π/4 రాశాను. పాజిటివ్ సైడ్ కవర్ అయింది. ఎందుకంటే క్వాడ్రంట్ 1లో ఉంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ టాన్ థీటా -1 ఇస్తే టాన్ ఆఫ్ -θ-1 వచ్చేస్తుందిగా. అంటే థీటా గాడు ఎంత అవుతాడు? -45 అయిపోతాడు. -45 అంటే వాడు క్వాడ్రంట్ 4లోకి వచ్చేసాడు. ఇది క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. అందుకని నా ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా -π/4 అవుతుంది. మరి జనరల్ సొల్యూషన్ ఆఫ్ టాన్ థీటా ఎప్పుడు రాస్తారు? నెంబర్ 1 nπ ప్లస్ ఆల్ఫా. ఇది దాని జనరల్ సొల్యూషన్. దానికి కావాల్సిన సినిమాలన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ద కేస్. ఇప్పుడు ఈ కేసులో నేనేం చేస్తానంటే టాన్ థీటా 1 పెట్టా. థీటా ప్లేస్లో 45. దీన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా 45. ఎనీ డౌట్ ఇన్ ద కాన్సెప్ట్? ఇప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా ఏం రావాలి? nπ ప్లస్ ఆల్ఫా రావాలి. అంటే nπ ప్లస్ 45. ఇది జనరల్ సొల్యూషన్. లెట్ మీ చెక్. n ప్లేస్లో 0 పెడితే ఇది నేను కేస్ 1 కింద తీసుకుంటే అప్పుడు కాస్ థీటా ఆన్సర్ ఓన్లీ 45 వచ్చింది. అంటే కాస్ థీటా కాదు, టాన్ థీటా. టాన్ థీటా వాల్యూ 45 వచ్చింది. n 0 అయితే జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా 45 వచ్చింది. మ్యాచ్ అయింది. n నేను 1 పెడితే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా ఏమున్నట్టు? π + 45 అయింది. అంటే ఎంత వచ్చినట్టు? 180 + 45 అంటే 225. చెక్ చేయండి. టాన్ గ్రాఫ్ ఇలా వెళ్తోంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఫ్రెష్ సైకిల్ స్టార్ట్. మళ్ళీ ఇలా వస్తోంది. మళ్ళీ 1 ఇక్కడ రావాలి. అది ఎక్కడొస్తుంది? 0 నుంచి 90 దాటి 90 తర్వాత 180 దాటి మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి 0 ఇక్కడ ఉంది 0. ఇది 0. ఇది 90. మళ్ళీ మధ్యలో నెగెటివ్ కవర్ అవ్వాలి. తర్వాత ఇక్కడ 1 టచ్ అవుతుంది. అంటే ఇక్కడ 180 నెక్స్ట్ 270 మధ్యలో ఉంటుంది.
ఇంకా ఆన్సర్‌లు కావాలనుకోండి n = 2 పెట్టండి. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా ఏమవుతుంది? 2π + 45 అంటే 360 + 45 మళ్ళీ 405 వస్తుంది. అలా దీనికి కావాల్సిన రచ్చంతా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడొస్తోంది? రఫ్‌గా గ్రాఫ్ ఏసి చూద్దాము. ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270, ఇక్కడ 360, నెక్స్ట్ 360 + 90, 360, 450, 450 + 90, 540, ఇటువైపు -90, ఇటువైపు -180 తీసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్ఫినిటీలు 90 మల్టిపుల్స్ దగ్గర వస్తున్నాయి. అంటే నేనెక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి. మళ్ళీ ఇక్కడ చేయాలి. నా స్టోరీ ఎలా స్టార్ట్ అవుతోంది? ఇలా వచ్చి ఇలా వెళ్తోంది. 0 ఇక్కడుంది, 1 ఇక్కడుంది, 2 ఇక్కడుంది. జాగ్రత్తగా చూడండి. 1 ఇక్కడుంది, 2 ఉంది. నా గ్రాఫికల్ స్ట్రక్చర్‌కి ఎవర్రా వైట్ బోర్డ్ ఆన్ చేశారు? తనీషు, ప్రణీతు. ఎందుకురా హైపర్ యాక్షన్ చేస్తారు? యూ ఆర్ డిస్టర్బింగ్ ఈ క్లాస్ యార్. సారీ సార్ బై మిస్టేక్ తగిలింది. అరే నేనే సెల్ ముట్టుకోవట్లేదు. మీరెందుకు ముట్టుకుంటున్నారా సెల్ తగలడానికి? ఇంట్రెస్ట్ లేకపోతే దొబ్బేయండిరా భయ్. మీరు అనుకుంటున్నారు చాలా కాంప్లికేటెడ్ టాపిక్ ఇది. డీటెయిల్‌గా ఎళ్తున్నాను. కాలేజీలో మీకు ఇంత టైమ్ స్పేర్ చేయరు. ఫార్ములాస్ ఇచ్చి చాప్టర్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నా గ్రాఫ్ ఇలా స్ట్రక్చర్ వెళ్తే ఈ 1/2 ఎన్ని సార్లు కట్ అవుతుందో ఆన్సర్‌లన్నీ ఇప్పుడు నాకు వచ్చేస్తున్నాయన్నమాట. ఇదిగో ఇవి. ఇది నా ఆన్సర్‌లు. ఇవన్నీ n వాల్యూలు మార్చుకుంటుంటే వస్తాయి. అందుకని దాని జనరల్ సొల్యూషన్ ఇలా రాస్తాం. అంటే ఈ 2 పేజెస్ ఈ పేజ్ 1 తర్వాత పేజ్ 2 వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఒరిజినల్ స్ట్రక్చర్ రాయాల్సొస్తే ఫస్ట్ కేసు ఒకవేళ sin θ = sin ఆల్ఫా వస్తే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ θ ఈజ్ ఆల్ఫా. జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ ఈజ్ nπ + -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. నెంబర్ 2 కాస్ ఇదే sin θ మైనస్ sin ఆల్ఫా అని వస్తే θ మైనస్ ఆల్ఫా. ఎవడాడు? ప్రిన్సిపల్ వాల్యూ. జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ ఈజ్ nπ + -1 హోల్ పవర్ n ఇంటూ మైనస్ ఆల్ఫా. ఇది సైన్‌కి. నెంబర్ 2 ఒకవేళ కాస్ θ కాస్ ఆల్ఫా అయితే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ θ ఆల్ఫా. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ ఏంటంటే 2nπ ± ఆల్ఫా. సేమ్ సినేరియో కాస్ θ మైనస్ కాస్ ఆల్ఫా అయితే θ 180 - ఆల్ఫా. అప్పుడు జనరల్ సొల్యూషన్ వాల్యూ ఏంటంటే 2nπ ± 180 - ఆల్ఫా. ఇది విత్ రెస్పెక్ట్ టు కాస్. నెక్స్ట్ సినిమా. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటంటే పేజ్ నెంబర్ 3లో ఒకవేళ tan θ tan ఆల్ఫా అని వస్తే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ θ ఆల్ఫా వస్తుంది. జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ nπ + ఆల్ఫా. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ tan θ మైనస్ tan ఆల్ఫా ఉంటే నెగిటివ్ వస్తే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ θ విల్ బి మైనస్ ఆల్ఫా అండ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ nπ + ఆల్ఫా. ఇప్పుడు వచ్చే కాంబో ఫార్ములా ఫోర్త్ ఫార్ములా ఏంటంటే కామన్ స్ట్రక్చర్. నెంబర్ 1 sin స్క్వేర్ θ sin స్క్వేర్ ఆల్ఫా అని ఉందనుకోండి. అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ θ విల్ బి ఆల్ఫా. కానీ జనరల్ సొల్యూషన్ ఆఫ్ θ ఏంటంటే nπ ± ఆల్ఫా. స్క్వేర్లలో ఉన్నప్పుడు ఇవి ఎలాంటప్పుడు పనిచేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ sin స్క్వేర్ θ 1/2 ఉంది. మరి sin θ √1/2 కదా. అప్పుడు sin θ ± 1/√2 వచ్చినట్టు కదా. మరి 2 ఆన్సర్ ఉండాలిగా. రెండిటికి 2 ఆన్సర్లు చెక్ చేయాలి కదా. ఇలా స్క్వేర్లు వచ్చినప్పుడు ఇలా చేయకుండా ఎలా చేస్తామంటే sin స్క్వేర్ θ 1/2 అయితే sin స్క్వేర్ θ 1/√2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ θ వాల్యూ ఎక్కడొస్తుంది? 45 వస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ తీసుకుని ఈ స్ట్రక్చర్‌లో పెడతాం. ఈ స్ట్రక్చర్ మూడిటికి సేమ్ ఉంటుంది. ఒకవేళ cos స్క్వేర్ θ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంటే
ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా గాడు ఆల్ఫా అవుతాడు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా గాడు కూడా n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అవుతాడు. నెంబర్ 3 tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఆల్ఫా ఉంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతాడు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ థీటా n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇన్ షార్ట్, ఫోర్త్ వన్ ఇస్ ఏ కాంబో ఫార్ములా. అదేంటంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, థీటా ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఆన్సర్ n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇది మీకు రావాల్సిన స్ట్రక్చరల్ ఫార్ములాస్. ఎనీ డౌట్? దిస్ రిప్రజెంట్ ద టోటల్ థియరీ ఆఫ్ జనరల్ సొల్యూషన్స్, చాప్టర్ నేమ్ ఆర్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్, లైఫ్ అండ్ డెత్. మస్ట్ టు బట్టిఫై స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ బట్టిఫై కొడితే మీకు సమ్స్ వస్తాయి. ఈ స్ట్రక్చర్ బట్టి కొడితే ఎంసెట్ లో 1000 ర్యాంక్స్ ముందుకు జరుగుతుంది. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ ఈజ్ వర్త్ 1000 ర్యాంక్స్ ఇన్ ఎంసెట్ అండ్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఆల్మోస్ట్ 10,000 ర్యాంక్స్ ఇన్ ఎంసెట్ ఐఐటి. దానిలో కర్మగాల దిగితే 10,000 ర్యాంక్స్ పోతుంది మీకు ఈ కాన్సెప్ట్ రాకపోతే. అందుకని నేను గ్రాఫ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇది ఒక్క పీరియడ్ లోపల ఎక్సర్సైజ్ కూడా లేపేస్తారు కాలేజ్లో, చెక్ చేసుకోండి.